హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోకి లైక్ చేసి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మొన్న వీడియోలో అయితే నేను గేట్ పెట్టే వరకు చూపించినాను కదా వీడియో. ఇప్పుడైతే షెల్ఫ్లు అయితే వేస్తుందనమాట, అమ్మనే వేస్తుంది. అమ్మకి ముందు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఇట్లా గుంటూరు షెల్ఫ్లు వేయడము. ఇంట్లో ఎక్కడే కానీ షెల్ఫ్లు అనేది లేదనమాట. ఊరికే లోపలికి గోడ లోపలికి కబోర్డ్ లాగా అయితే పెట్టినారు కానీ షెల్ఫ్లు అయితే లేవు. చెప్పు, ఏం చేస్తున్నాం? ఇంకా చెప్పు, ఇట్లా తిరిగి చెప్పు. నువ్వేం తింటావు? వెనక్కి పో, చెప్పు. ఇప్పుడు ఏం తింటావు? పని చేసి అలసిపోయి పాలకో తింటున్నారు. మా అమ్మ కబోర్డ్లకు షెల్ఫ్లు వేస్తుంది. ఏంటి వేస్తాను? గుంటూరు షెల్ఫ్లు వేస్తుంది ఫ్రెండ్స్. బేబీ పొద్దున్న నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఈరోజు మౌనవ్రతం చేస్తుంది. నీకు మూతి పగులుతుంది. పాలకో పెడుతుంది ఫ్రెండ్స్. పండు, నాకి పండు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వాళ్ళు మా పిల్లలు. ఏది చూపి, ఎంతది? కలాకండ్. పాలకో కాదు అది. పాలకో అయితే లూజ్ లూజ్ ఉంటుంది. మా అమ్మ ఎక్స్పర్ట్ షెల్ఫ్లు పోసే దాంట్లో. వే బాబాయ్ పిలుస్తున్నాడు చిన్న. ఫస్ట్ ఏంది మా దాంట్లో వేసేది? జాలరీ వేసినాక కాంక్రీటా? మీరే తినండి, ఎవరికి పెట్టద్దండి. జారు పడతావు రా, నువ్వు తీసుకో. మీకంటే ఏం ఎక్కడ వద్దా? అందుకే నువ్వు అందరికీ ఒకసారి వేసి ఇలా ఫస్ట్ వాళ్ళకి వేసిస్తే వాళ్ళు తినేస్తారు, మళ్ళీ మొత్తుకుంటారు. మాకేం కావాలే. ఫ్యాన్ వేసుకుంటే సరిపోతాండి ఈరోజు. పాల్కో ఫ్రెండ్స్, కలాకండ్ కొనకొచ్చింది బేబీ. అందరికీ ఒకటే వేసింది, నాకేం చాలా కాదు. వద్దు, నాకి చాలా కాదు, కొంచెమే. అందరికీ అంతేలే, సేమ్ సేమ్ అందరికీ. మీరు 2వ గ్లాస్ తింటున్నారు, మేము ఇంకా ఇది ఫస్ట్దే అయినా కూడా చాలే. ఎవరు? నాకు ఫస్ట్ గ్లాస్, ఇంకా నువ్వు 2వసారి. 2వసారి తింటావు పండు నువ్వు. చూడు, చాలా కాదమ్మా తల్లి, నాకు అంతే. వద్దులే, మళ్ళీ అది 100 పెట్టి నువ్వు దండిగా అడుగుతావు, నాకేం వద్దు. 380 అని చెప్పు వీడియోకి. అట్లా చెప్పే వెళ్ళిపోయేది కాదు, ఈడుండి చెప్పాలా. మళ్ళీ ఆడిపోయి చెప్పు. లైక్ చేసి చెప్పు, మా ఇంట్లో ఎట్లుందో కమెంట్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఏంది? సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.
అదనమాట. ఇంక ఇక్కడైతే అమ్మ షెల్ఫ్ వేస్తుంది. అమ్మకి 6 years బ్యాక్ షెల్ఫ్ వేసిన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఇప్పటికి మర్చిపోయినాను, నేను వేయలేను అనింది. ఇంకా మళ్ళీ పక్కన వేరే వాళ్ళు ఎందుకు పిలిచేదని చెప్పి నేనే వేస్తానులే అని అనింది. రోజుకొచ్చేసి 4 షెల్ఫ్లు అయితే వేసింది అమ్మ అయితే. ఇంక ఇక్కడ హాల్లోకిను కిచెన్లోకి అనమాట ఈ షెల్ఫ్లు. వీళ్ళైతే ఆడుకునేసేపు ఆడుకుంటారు, ఇంకొంతసేపు కన్నా కొట్టుకుంటారు. కొంతసేపు కూడా సైలెంట్గా అనేది ఉండరు అనమాట. ఇట్లనే చాలా సార్లు కింద పడుతూ ఉంటారు. ఫస్ట్ అయితే దీంట్లో సిమెంటును జాలరీ పెట్టి అయితే వేసింది. మేము 3 అడుగుల జాలరీ అయితే తీసుకొని వచ్చినాము. మాకైతే సరిపోతుంది, ఎక్కువ షెల్ఫ్లు ఏం అవసరం లేదనేసి కిచెన్లో కంపల్సరీ ఉండాలి కాబట్టి షెల్ఫ్లు కిచెన్లోను హాల్లో అయితే పెట్టించుకుంటున్నాము. ఇంకా పక్కన రూమ్ ఉంది కదా, దాంట్లో ఒక్కొక్కటి కొన్ని షెల్ఫ్లు అయితే పెట్టించుకుంటున్నాము. పండు కల్వా కలుపుతుంది ఫ్రెండ్స్ బేబీ. ఇది చూడండి ఫ్రెండ్స్, వీడి వరకే అందుతుంది. చిన్న పైపు తెద్దురామా పండు, పైప్ అందదు. ఆడపోయి చిన్న పైపు లేపో, లేకపోతే ఆ పైపుకి పెడతావు బేబీ. బాత్రూంలోకి టైల్స్ అయితే ఇవన్నమాట. ఇది సెలెక్షన్ వచ్చేసి చిన్నదే అని చెప్పినాను కదా. ఇంకా గోడలకి అయితే అయిపోయింది, కింద ఫ్లోర్కి మాత్రం వేయాలి టైల్స్ అయితే. ఇట్లుంది లుక్ అయితే, చాలా బాగా అనిపిస్తుంది. బాత్రూము వెడల్పు ఉందన్నమాట, ప్లేస్ ఎక్కువ ఉంది. అంటే చిన్న చిన్న బాత్రూమ్ లాగా కాకుండా పెద్దగా పెట్టించినాము. ఆమె చూడు మే ఫిల్టర్ నీళ్ళు తెచ్చి చెట్టుకు పోతుంది. సరేలే. అన్లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంట. ఒకటి చూపించడం మర్చిపోయినాను, డోర్ దగ్గర కూడా ఇక్కడ డిజైన్ అయితే వేయించినాము. ఇది చూపించడం మర్చిపోయినాను. డిజైన్ ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మొత్తం నీట్గా చేసే వరకు ఏది అర్థం కాదు. మడత పడింది, చెల్లులో పడతాయి, పొయ్యిలోకి ఏంటి పడతావు అట్లా. నువ్వు చేతులు ఇడుసు తల్లి. బాదుషాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ బేబీను పండు. ఏం చేస్తున్నారు పండు? అవును ఫ్రెండ్స్, గాడులు కాస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాదుషా చేస్తున్నాం. ఏ బొక్కలు పడతాయి పాకు. అయితే బాదుషా చేస్తాను చిన్నగా. లైక్ చేయండి అని చెప్పు. అన్లైక్ గా తల్లి, లైక్ చేసి. అయ్యారా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాలా. నువ్వుగా చెప్పాల్సింది, నేను చెప్తే నువ్వు చెప్పాలా. సరేలే, గుడ్ నైట్ చెప్పు. పండ్లన్నీ ఊడిపోయినాయి ఫ్రెండ్స్, పండు త్వరగా అయిపోయింది. కరెంట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన కరెంట్ బిల్ అనమాట. 35 రూపీస్ అయితే మినిమం ఛార్జ్ అంట, అందుకనేసి 35 రూపీస్ వచ్చింది. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే అనమాట. కింద ఫ్లోర్ కూడా అయిపోయింది. టైల్స్ అయితే ఎక్కువ సిమెంట్ అయితే పడుతుందంట టైల్స్కి, అందుకనేసి దీనికే ఎక్కువ పట్టింది.
ఇక్కడ తొండాబిక్కులు చూడండి ఎన్నెన్నో వస్తూనే ఉంటాయి. అవి మనుషులు చూసి ఎక్కిరిస్తున్నాయి అన్నమాట. మాకైతే భయం అవుతుంది మిందికి ఆడన్నా వస్తాయేమో అనేసి. చిన్ను మాత్రం దాన్ని పట్టుకునే పోతున్నాడు. ఇంకా ముందు రోజు అంటే ముందు వీడియోలో గేట్కి అనేసి గోడ కట్టినారు కదా, గేట్ అయితే పెట్టలేదు అప్పటికి. ఇప్పుడు గేట్ కూడా పెడుతున్నారు. ఇంక ఇది ఈవినింగ్ టైం అనమాట. అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసినారు గేట్ పెట్టేది. ఫస్ట్ దీన్ని నిలబెట్టుకుంటే గోడ ఈ పక్క గోడ మళ్ళీ రేపు కట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంక గోడ ఫస్ట్ గేట్ని అయితే నిలబెడుతున్నారు. ఇంక ఇది లోపల టైల్స్ కదా చూపించినాను కదా నేను ఆల్రెడీ. ఇది క్లీన్ చేసిన తర్వాత నీట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఇట్లనే ఉంటుంది మెస్సీగా. మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట బాత్రూమ్ అనేది టైల్స్తో. చిన్ను సెలెక్షన్ నాకైతే బాగా నచ్చింది. అంతా గవ్వలు గవ్వలు, స్విమ్మింగ్ పూల్, చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్ లాగా కనిపిస్తుంది. ఈ టైల్స్ వేసిన తర్వాత కొంచెం లుక్ అనేది వచ్చింది కిందివి కూడా. వీడియో తీస్తాను నీకు. అది ఉలిక్కి పడుతుంది, నేనేం కాదు. ఇక్కడైతే ఇంకా బాత్రూమ్కి డోర్ ఫిట్ చేస్తున్నారు. లోపల ఇంటికి డోర్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంక ఇదైతే బాత్రూమ్కి అనమాట. కొంచెం రఫ్ అయితే చేస్తున్నారు. పండు అయితే కెమెరా పట్టుకొని వచ్చినానంటే చాలు వీడియో ముందరకు వచ్చేస్తుంది. అంత పిచ్ అనమాట వీడియోలంటే. ఇక్కడ ఈ పక్క గోడ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లుక్ అనేది వచ్చిందనమాట ఇంటికి, కొత్త లుక్. సాయంత్రం ఇది ఇంటికి పోయేటప్పుడు నేనైతే వీడియో షూట్ చేసినాను. ఇంకా పొద్దున్న నుంచి పనే ఉంటుందన్నమాట. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏమంటే నాకు ఒక మెమోరీ లాగా ఉండాలని చెప్పేసి షూట్ అయితే చేస్తున్నాను వీడియోని. గాడులుగా సేపని పండు చెప్పాల. బేబీ పని చేస్తుందా పండు? ఏం పని చేస్తుంది? ఏం పని చేయదు కదా బేబీ. తెరపలు వస్తుంది. ఇక్కడ తీర్లు ఉంటాయి కదా, అదే షెడ్ వేపియాలని చెప్పి తెచ్చినామన్నమాట. దాంట్లోకి పెయింటింగ్ అయితే వేస్తున్నాము. ఫుల్ వర్షం పడేటట్లు ఉంటే అందుకనేసి ఈరోజు పని ఏం లేకపోయింది. అందుకని ఇక్కడికైతే వచ్చినాము. ఏం చేస్తాను? పని దగ్గర నుంచి ఇంటికి వచ్చినాక అనమాట. పండు బేబీ సామాన్లు కడుగుతుంటే బేబీని పక్కకు దుబ్బేసి పండు పోయి కూర్చొని కడుగుతుంది. ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందో ఇట్లాంటి పనులన్నీ. ఇప్పుడు చేస్తారు, పెద్ద అయినాక మాత్రం చేయమంటే ఎవ్వరు చేయరు. ఇప్పుడు నాకే బరువు అవుతుంది అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లాంటివి చేయాలని. అది పెద్దోళ్ళ మాదిరి ఎంత నీట్గా కడుగుతుందో చూడండి సామాన్లు అయితే. సబ్బు అనేది స్క్రబ్బర్ తీసుకొని ఎంత బాగా అద్దుకొని రుద్ది కడుగుతుంది సామాన్లు. పండుకి చాలా తెలివి ఉందన్నమాట. ఇప్పుడు నుంచినే చూపిస్తుంది ఆ తెలివంతా. ఎప్పుడెప్పుడు వాడాలో అప్పుడే వాడుతుంది అనమాట. పనికిరాని దాంట్లోకి వాడదు, పండు అయితే. ఈ పక్కన ఉంది చూడండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పినాను కదా, ఆ పైన గోడ అయితే కట్టాలి ఈరోజు. ఫుల్ వర్షం పడేటట్లు ఉందన్నమాట. ఎందుకో 2-3 రోజుల నుంచి ఫుల్ వర్షము, గాలి ఎక్కువ ఉందన్నమాట. గోడ కడుతుంటే గోడ కట్టిన తర్వాత వర్షం ఎక్కడన్నా పడుతుందేమో అనేసి పట్ట అయితే కప్పినారు దానిపైన. ఇంకా షెడ్ కూడా వేపియాలి కదా, ఈరోజు వచ్చేవాళ్ళు వాళ్ళు రామని చెప్తే మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ అయింది. షెడ్ వేసే వాళ్ళు కూడా వచ్చినారనమాట. వెల్డింగ్ చేపియాలని చెప్పి వాళ్ళని అయితే పిలిపించినాము వేరే ఊరు నుంచి. ఇంకా మొత్తం అయితే సెట్ చేసేసినారు వాళ్ళు. పొద్దునుంచి సాయంత్రం వరకు పట్టిందనమాట. మేము ఐరన్ షీట్లే వేపిద్దాం అనుకున్నాం కానీ అవి హీట్ ఎక్కువ అనమాట. కూలింగ్ అంటారు కానీ అవేం కూలు ఉండవు నాకు తెలిసి. అందుకనేసి మా ఆయన ఐరన్ వేపిద్దామన్నా కూడా నేను ఇవే ఎందుకో షీట్లు సిమెంట్వే వేపిద్దామని చెప్పినాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఐరన్ షీట్లు బెస్టా సిమెంట్ షీట్లు బెస్టా కమెంట్ చేయండి. కొబ్బరి నీళ్ళు ఎక్కడ దొరికింది అది? ఆ నీళ్ళు అనేది టాపికే సరిపోయా, ఇంకా నీళ్ళు ఏంది వచ్చినాయి. అది పెద్దగా అయినప్పుడు
ఇది మధ్యాహ్నానికి సగం వరకు అయితే వచ్చింది ఆల్మోస్ట్. ఇంకా అక్కడక్కడ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అయింది. ఇవి షెడ్ వేసిన తర్వాత లుక్ అయితే ఇది ఎక్కువ మాడ మూసుకొని ఉంది కాబట్టి లైటింగ్ అనేది తక్కువ ఉందన్నమాట. ఇంకా నేనైతే అక్కడ నిచ్చెన ఉంటే పైకి అయితే ఎక్కినాను. ఫస్ట్ టైం నేను మిద్ది పైకి అయితే పోలేదు ఎప్పుడు. చిన్నదే కాబట్టి ఇల్లు చిన్నగా ఉందన్నమాట. ఇంక ఇది చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండలు చెట్లు పచ్చగానే కనిపిస్తుంది. ఊరైతే వర్షం పడింది కాబట్టి క్లైమేట్ అనేది ఇంకా పచ్చగా కనిపిస్తుంది. మిద్దె పైన నుంచి అంటే మిద్దె పైనకి ఏం ఎక్కలేదు, డైరెక్ట్ నిచ్చెన పైన నుంచి ఎక్కి చూపిస్తున్నాను. అంటే ఇది మేము చిన్నప్పటి నుంచి ఉన్నాయి చూడండి, అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి అవి అనేది. ఇంక ఇక్కడ అమ్మ గోడకి నీళ్ళు పోయని చెప్తుంది, అందుకనేసి పైకి ఎక్కినాను. ఆ నిచ్చెన మాత్రం ఐరన్ది, కుచ్చుకుంటున్నాయి కాళ్ళకైతే, అయినా కూడా అట్లనే ఎక్కినాను. అమ్మ నీళ్ళు పోయమని చెప్తే చల్లుతుంది, నా మీదన్నీ పడుతున్నాయి అనేసి అమ్మకి చెప్తున్నాను. ఇంటి ముందర వరండా లాగా ఉండాలి కాబట్టి మొత్తం మేము రూమ్ కట్టించినా కూడా ఇంత లుక్ అనేది ఉండదు, వెంటిలేషన్ గాలి అనేది ఉండదు. నాకైతే రూమ్ అవసరం లేదనిపించింది. ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.